ప్రవీణ్ కుమార్ అనే ఎవరైనా పేరు పెట్టుకున్నారా? వాస్తవానికి ప్రవీణ్ కుమార్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు మరి రాశి తులారాశి వస్తుంది. తులారాశి వారికి ఏంటంటే 2025 డిసెంబర్ నుండి రైట్ టైం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఏదన్నా బిజినెస్ పెట్టారనుకోండి, ఆ బిజినెస్లో కొంతవరకు ఒక 10% ముందుకెళ్తారు, మొత్తం 90% మొత్తం డౌన్ఫాల్ అయిపోతారు, డబ్బులు విపరీతంగా నష్టపోతారు, వ్యాపారంలో విపరీతమైనటువంటి నష్టం, ఈఎంఐలు కట్టలేక చాలా వరకు డిస్టర్బెన్స్ అవుతారండి. నేను చాలామంది ప్రవీణ్ కుమార్లను చూశాను. అదేవిధంగా వీళ్ళకు కష్టపడాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి, సంపాదించాలి, సంఘంలో బాగా బ్రతకాలి, ఎవరిని చేచాచి అడగొద్దు అని అనుకుంటారు. కానీ జీవితం వక్రించింది మొత్తం టోటల్గా. వీరు ఏదైతే అనుకుంటారో దానికి రివర్స్గా మారిపోతుంది. చదువులో ఒక ఉన్నతమైనటువంటి చదువు చదవాలని అనుకుంటారు, కానీ మధ్యస్థంగా కుటుంబ పరిస్థితుల ప్రకారం ఆర్థిక సమస్యల దృష్ట్యా వాళ్ళు చదువు అనేది మధ్యలో ఆగివేయడం జరుగుతుంది. కొంతమంది ప్రవీణ్లు ఎంఎస్సి పిహెచ్డి పై చదువులు బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ ఉద్యోగం చూస్తే ఒక మామూలుగా 4th క్లాస్ ఎంప్లాయీ ఎంతైతే ఉద్యోగం సంపాదిస్తాడో అలాంటి డబ్బు వాళ్ళకు వస్తుంది. అంటే ఒక 10-15 వేల 20,000 మినిమం 20,000 లోపే కంప్లీట్ అయిపోతుంది. మరి అపారమైనటువంటి మేధస్సు ఉండి ఏ లాభం అండి ప్రవీణ్ కుమార్కి? ఈరోజు చూస్తే చాలా వరకు నష్టపోవడమే జరుగుతుంది. జీవితంలో ఎంతో కష్టపడతారు కానీ ఎదగలేకపోతారు. లైఫ్లో ఏదో సాధించాలనుకుంటారు, అన్నీ కూడా రివర్స్గా మారిపోతుంటాయి. వాళ్ళు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. వీరి పుట్టి చిన్నప్పటి నుండి ఊహ తెలిసినప్పటి నుండి వీళ్ళు కష్టపడుతూనే ఉంటారు, కానీ ప్రతిఫలాన్ని చూసుకోకుండా ముందుకెళ్తారు. కానీ ఆ ప్రతిఫలం అనేది కూడా వెనక చూస్తే సున్నాగా మారిపోతుంది. కాబట్టి ఎవరైనా కూడా ప్రవీణ్ కుమార్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ఒక్కసారైనా మీ పేరు గురించి మీరు తెలుసుకోండి, మీ గురించి మీరు తెలుసుకోండి. మీ జీవితం ఇతరులకు సాక్రిఫైస్ చేయడం కాదు, మీకు ఎలా భవిష్యత్తు ముందుకు నడవాలని తెలుసుకొని దాని ప్రకారం మీరు ముందుకు వెళ్తేనే మీ జీవితం బాగుపడుతుంది. ఇది అక్షరాల నిజం.